వీరప్పన్ వేటలో టాస్క్ ఫోర్స్కు ఇన్ఫార్మర్లుగా ఉండి మందు పాత్రకు బలైన 15 మంది కుటుంబాల దయనీయ స్థితి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చందనపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వేటలో టాస్క్ ఫోర్స్కు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తూ చివరకు వీరప్పన్ అమర్చిన మందు పాత్రకు బలైన 15 మంది కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. భర్తలను కోల్పోయిన మహిళలంతా కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారు. 1993 ఏప్రిల్ 9న వీరప్పన్ను పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ సభ్యులతో పాటు ఎస్పీ గోపాలకృష్ణన్ మెట్టూరు సమీపం పాలారు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో తమకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న మెట్టూరు గ్రామాలకు చెందిన 16 మందిని తన సహాయకుడు మెట్టూరు క్లెమెన్స్ తదితరులను వెంటబెట్టుకుని వెళ్లారు. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉండడంతో వీరప్పన్ను నిర్బంధించడం ఖాయమనే భావనతో వ్యాన్లో వెళ్తుండగా పాలారు సమీపం సురక్కాయ మడపు ప్రాంతంలో వీరప్పన్ పాతిపెట్టిన మందు పాత్ర పేలడంతో ఆ వ్యాన్ తునాతునకలైంది. ఆ పేలుడులో పోలీసులు, అటవీ శాఖకు చెందిన 7 గ్రామస్తులు 15 మంది దుర్మరణం చెందారు. ఆ వ్యాన్లో ప్రయాణించిన ఎస్పీ గోపాలకృష్ణన్, ఆయన సహాయకుడు క్లెమెన్స్, గోవిందప్పాడి గ్రామానికి చెందిన ఇన్ఫార్మర్ ఇరుసార్ మాత్రమే తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మందు పాత్ర పేలడంతో వంటి నిండా గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఇరుసార్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ అధికారులు బెదిరింపులకు భయపడి ఎప్పుడు పిలిచినా వ్యాన్లో వీరప్పన్ కోసం దట్టమైన అటవీ ప్రాంతాలకు వెళ్తుండేవారమని తెలిపారు. 1993లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనను పట్టుకునేందుకు వస్తున్నారని పసిగట్టిన వీరప్పన్ దారిలో మందు పాత్రను అమర్చాడని, ఆ సందర్భంగా జరిగిన పేలుడులో వంటి నిండా గాయాలతో బయటపడ్డానని, ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిన 25,000 చికిత్సకు కూడా చాలలేదని తెలిపారు. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మేకలను మేపుతూ కాలయాపన చేస్తున్నానని వాపోయాడు. ఇక టాస్క్ ఫోర్స్ ఎస్పీ గోపాలకృష్ణన్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన క్లెమెన్స్ మాట్లాడుతూ మందు పాత్ర పేలుడులో తీవ్రంగా గాయపడిన తనకు ప్రభుత్వం 25,000 నష్టపరిహారం ఇచ్చిందని, గాయాలు మానడానికి కూడా అది సరిపోలేదని తెలిపాడు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో కూలీ పనులకు వెళ్లి కడుపు నింపుకోవాల్సిన దుస్థితిలో ఉన్నానని, కనీసం తన కుమార్తెకు ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం కల్పిస్తే తన కుటుంబం దారిద్ర్యం నుండి బయటపడుతుందని అన్నారు. 3 దశాబ్దాలుగా వీరప్పన్ మందు పాత్రలకు బలైన 15 మంది కుటుంబీకులు, ఆ పేలుడులో బతికి బయటపడ్డ వారిద్దరిని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఆదుకోవాల్సిన అవసరం ఉందని మెట్టూరు గ్రామస్తులు కోరుతున్నారు. టాస్క్ ఫోర్స్ దళానికి దారి చూపేందుకు వెళ్లి వీరప్పన్ అమర్చిన మందు పాత్ర పేలుడులో విగత జీవులైన 15 మంది కుటుంబాలకు తలా ₹1,00,000 చొప్పున, గాయపడిన క్లెమెన్స్, ఇరుసార్కు తలా 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వీరప్పన్ మందు పాత్రలకు ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలు పిన్న వయసులోనే వితంతువులయ్యారు. కూలీ పనులు చేసుకుంటూ చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. మందు పాత్రలకు బలైన వారిలో కొందరి భార్యలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేకలు మేపుకుంటూ కూలి పనులకు వెళ్లి సంపాదిస్తూ తామంతా ప్రశాంతంగా జీవిస్తుండేవారమని, వీరప్పన్ను పట్టుకునేందుకు ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ అధికారులు తరచూ వచ్చి అడవిలో తమకు దారి చూపేందుకు రావాలంటూ తమ భర్తలను వెంటబెట్టుకుని వెళ్లేవారని తెలిపారు. ఆ విధంగా 1993 ఏప్రిల్ 9న బలవంతంగా తమ భర్తలను తీసుకెళ్లారని, ఆ తరువాత గుర్తించడానికి వీలు పట్టలేనంతగా తమ భర్తల మృతదేహాలను మూటగట్టి తమ ముందు పడేసిపోయారని ఆ మహిళలు విలపించారు. మందు పాత్రల పేలుడులో మృతి చెందిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి భారీగా నష్టపరిహారం చెల్లించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న తమను ప్రభుత్వమే కాపాడాలని విజ్ఞప్తి చేశారు.